హలో ఫ్రెండ్స్, DC షంట్ జనరేటర్లో వేరియింగ్ ఫీల్డ్ ఎక్సైటేషన్ మరియు లోడ్ పైన పర్ఫార్మెన్స్ అనాలిసిస్తో బిల్డప్ వోల్టేజ్ ఎలా గుర్తించాలనే దాని గురించి ఈ అభ్యాసానికి స్వాగతం. ఈ వీడియో ముగింపులో మీరు వీటిని చేయగలరు. DC షంట్ జనరేటర్ టెర్మినల్స్ టెస్ట్ చేయగలరు మరియు ఐడెంటిఫై చేయగలరు. టాకోమీటర్ సహాయంతో DC షంట్ జనరేటర్ వేగాన్ని కొలవగలరు. ఒక DC షంట్ జనరేటర్ కనెక్ట్ చేసి వోల్టేజ్ బిల్డప్ చేయగలరు. DC షంట్ జనరేటర్ లోడ్ చేసి దాని క్యారెక్టరిస్టిక్స్ గుర్తించగలరు. ఈ అభ్యాసం చేయడానికి అవసరమైన టూల్స్, మెటీరియల్స్ మరియు మిషనరీ సేకరిద్దాం. కాంబినేషన్ ప్లయర్స్, స్క్రూడ్రైవర్, ఎలక్ట్రీషియన్స్ నైఫ్, టాకోమీటర్, మూవింగ్ కాయిల్ అమ్మీటర్ 0 to 1 ఆంపియర్, మూవింగ్ కాయిల్ వాల్ట్ మీటర్ 0 to 300 వాల్ట్స్, మూవింగ్ కాయిల్ అమ్మీటర్ 0 to 20 ఆంపియర్, DC షంట్ జనరేటర్, రియోస్టాట్, నైఫ్ స్విచ్ డబుల్ పోల్ సింగిల్ త్రూ స్విచ్, నైఫ్ స్విచ్ సింగిల్ పోల్ సింగిల్ త్రూ స్విచ్, ల్యాంప్ లోడ్. ఇచ్చిన DC షంట్ జనరేటర్ నేమ్ ప్లేట్ వివరాలు చదివి వివరంగా తెలుసుకోండి. ఇచ్చిన DC షంట్ జనరేటర్ టెర్మినల్స్ ఐడెంటిఫై చేయడం, టెస్ట్ ల్యాంప్స్ ఉపయోగించి టెర్మినల్ పెయిర్స్ ఐడెంటిఫై చేయడం, టెస్ట్ ల్యాంప్ బ్రైట్నెస్తో ఆర్మాచర్ మరియు ఫీల్డ్ వైండింగ్స్ ఐడెంటిఫై చేయడం, సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారం సర్క్యూట్ కనెక్ట్ చేయండి. ఫీల్డ్ స్విచ్ తెరిచి ఉంచండి. ఫీల్డ్ రియోస్టాట్ కట్ ఇన్ పొజిషన్ లేదా మినిమం పొజిషన్లో ఉంచండి. DC షంట్ జనరేటర్తో జత చేయబడిన ప్రైమ్ మూవర్ ప్రారంభించండి. డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ తప్పనిసరిగా DC జనరేటర్లో గుర్తించబడిన డైరెక్షన్కి అనుగుణంగా ఉండాలి, లేకపోతే ప్రైమ్ మూవర్ డైరెక్షన్ ఆఫ్ ద రొటేషన్ మార్చండి. టాకోమీటర్ సహాయంతో జనరేటర్ వేగాన్ని కొలవండి. 1 నిమిషంలో మెషిన్ చేసిన రెవల్యూషన్ సంఖ్య లేదా RPMలో. ప్రైమ్ మూవర్ వేగాన్ని అడ్జస్ట్ చేయండి, అంటే జనరేటర్ దాని రేటెడ్ స్పీడ్తో నడుస్తుంది. ప్రయోగం అంతటా వేగాన్ని స్థిరంగా ఉంచండి. ఆర్మేచర్ అంతటా ఇండ్యూస్డ్ వోల్టేజ్ కొలవండి మరియు టేబుల్లో కొలిచిన వాల్యూని నోట్ చేయండి. ఫీల్డ్ కరెంట్ 0 అయినందున ఈ ఇండ్యూస్డ్ వోల్టేజ్ రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం కారణంగా ఏర్పడుతుంది. ఫీల్డ్ పోల్స్లో రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం లేకుంటే రెసిడ్యువల్ వోల్టేజ్ ఉండదు. అటువంటి సందర్భంలో ఫీల్డ్ వైండింగ్ని బ్యాటరీ వంటి DC సోర్స్కి కొద్దిసేపు కనెక్ట్ చేయడం ద్వారా రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం రీక్రియేట్ చేయవచ్చు. ఫీల్డ్ సర్క్యూట్ స్విచ్ మూసివేసి ఫీల్డ్ రియోస్టాట్ రెసిస్టెన్స్ తగ్గించడం ద్వారా ఫీల్డ్ కరెంట్ని క్రమంగా 0.1 ఆంపియర్కి పెంచండి. జనరేటర్ మార్క్ డైరెక్షన్లో నడుస్తున్నప్పటికీ వోల్టేజ్ బిల్డప్ కాకపోతే ప్రైమ్ మూవర్ స్విచ్ ఆఫ్ చేసి ఆపై జనరేటర్ ఫీల్డ్ టెర్మినల్స్ ఇంటర్చేంజ్ చేయండి. ఫీల్డ్ టెర్మినల్ E1 అమ్మీటర్ పాజిటివ్ టెర్మినల్కి, టెర్మినల్ E2 స్విచ్కి ఫీల్డ్ రియోస్టాట్ లేదా రెగ్యులేటర్ వ్యారీ చేస్తూ అది ముందుకు సాగే దిశలో పాజిటివ్గా మరియు స్లోగా చేయాలి. రివర్స్ మూమెంట్ నివారించాలి. ఫీల్డ్ కరెంట్ని 0.1 ఆంపియర్ స్టెప్స్లో నెమ్మదిగా పెంచండి మరియు ప్రతి స్టెప్కి ఫీల్డ్ కరెంట్ మరియు సంబంధిత ఇండ్యూస్డ్ వోల్టేజ్ నోట్ చేసుకోండి. ఇండ్యూస్డ్ వోల్టేజ్ రేటెడ్ వాల్యూలో 125% కంటే ఎక్కువగా చేరుకునే వరకు మాత్రమే ఫీల్డ్ కరెంట్ పెంచండి. విరామాలలో జనరేటర్ వేగాన్ని చెక్ చేయండి. అవసరమైతే దానిని రేటెడ్ వాల్యూకి సర్దుబాటు చేయండి. DC జనరేటర్ మరియు ప్రైమ్ మూవర్ ఆఫ్ చేయండి. ఇండ్యూస్డ్ వోల్టేజ్ని Y యాక్సిస్లో మరియు ఫీల్డ్ కరెంట్ని X యాక్సిస్లో ఉంచుతూ గ్రాఫ్ గీయండి. వివిధ లోడ్ల పైన DC షంట్ జనరేటర్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ నిర్ణయించండి. మల్టీమీటర్ ఉపయోగించి ఆర్మాచర్ రెసిస్టెన్స్ కొలవండి. మల్టీమీటర్ని రెసిస్టెన్స్ మోడ్లో లేదా లో వాల్యూకి సెట్ చేసి మల్టీమీటర్ ప్రాప్స్ ఆర్మాచర్ టెర్మినల్స్లో ఉంచండి. రీడింగ్స్ నోట్ చేయండి. చిన్న DC షంట్ జనరేటర్ సామర్థ్యం ప్రకారం తగిన కేబుల్స్, స్విచ్, లోడ్ మరియు మీటర్స్ ఎంచుకోండి. సర్క్యూట్ డయాగ్రామ్లో చూపించిన విధంగా DC షంట్ జనరేటర్ టెర్మినల్స్తో మీటర్స్, రియోస్టాట్ మరియు ల్యాంప్ లోడ్ కనెక్ట్ చేయండి. లోడ్ స్విచ్ తెరిచి ఉంచి ల్యాంప్ లోడ్ లోని అన్ని సర్క్యూట్ స్విచెస్ స్విచ్ ఆఫ్ చేయండి. ఫీల్డ్ రెగ్యులేటర్ రెసిస్టెన్స్ ని కట్ ఇన్ పొజిషన్ లేదా మినిమం పొజిషన్ లో ఉంచండి. ప్రైమ్ మూవర్ ని ప్రారంభించే పద్ధతి మరియు దాని వేగాన్ని సర్దుబాటు చేసే విధానం గురించి స్పష్టత కలిగి ఉండండి. ప్రైమ్ మూవర్ ప్రారంభించి దానిని జనరేటర్ రేటెడ్ స్పీడ్ కి తీసుకురండి. ఫీల్డ్ రియోస్టాట్ సర్దుబాటు చేయడం ద్వారా జనరేటర్ వోల్టేజ్ ని దాని రేటెడ్ వాల్యూకి బిల్డప్ చేయండి. టేబుల్లో ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ వాల్యూ నమోదు చేయండి. V అనేది E - IA కి సమానం మరియు RA ద్వారా గుణించబడుతుంది నిర్ణయించండి.
ఇక్కడ E అనేది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, IA అనేది ఆర్మేచర్ కరెంట్, RA అనేది ఆర్మేచర్ రెసిస్టెన్స్. ఆర్మేచర్ కరెంట్ IA IL ప్లస్ ISH కి సమానమని నిర్ణయించండి. ఇక్కడ IL అనేది లోడ్ కరెంట్, ISH అనేది ఫీల్డ్ కరెంట్. లోడ్ లేని సందర్భంలో IL 0కి సమానం, అందుచేత IA ISH కి సమానం. అందువల్ల ఎటువంటి లోడ్ లేకుండా టెర్మినల్ వోల్టేజ్ వస్తుంది. V అనేది E మైనస్ 0 ప్లస్ ISH కి సమానం మరియు RA తో గుణించబడుతుంది. లోడ్ స్విచ్ మూసివేసి ల్యాంప్లను ఆన్ చేయడం ద్వారా క్రమంగా జనరేటర్ లోడ్ చేయండి. సంబంధిత టెర్మినల్ వోల్టేజ్, షంట్ ఫీల్డ్ కరెంట్, లోడ్ కరెంట్ చదివి వాటిని టేబుల్లో రికార్డ్ చేయండి. ఇంటర్వల్స్ వద్ద జనరేటర్ వేగాన్ని చెక్ చేయండి మరియు దానిని రేటెడ్ వాల్యూకి సర్దుబాటు చేయండి. దాని రేటెడ్ వాల్యూలో 125% వరకు పెంచండి. లోడ్ కరెంట్ యొక్క ప్రతి స్టెప్ కి సంబంధిత టెర్మినల్ వోల్టేజ్ మరియు ఫీల్డ్ కరెంట్ గమనించండి. లోడ్ కరెంట్ క్రమంగా 0కి తగ్గించి లోడ్ సర్క్యూట్ మరియు ప్రైమరీ మూవర్ ఆఫ్ చేయండి. వోల్టేజ్ ను Y యాక్సిస్ లో మరియు లోడ్ కరెంట్ ని X యాక్సిస్ లో ఉంచడం ద్వారా DC షంట్ జనరేటర్ ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్ గ్రాఫ్ గీయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు చేయగలరని నేను ఆశిస్తున్నాను. DC షంట్ జనరేటర్ టెర్మినల్స్ టెస్ట్ చేయగలరు మరియు ఐడెంటిఫై చేయగలరు. టాకోమీటర్ సహాయంతో DC షంట్ జనరేటర్ వేగాన్ని కొలవగలరు. ఒక DC షంట్ జనరేటర్ కనెక్ట్ చేసి వోల్టేజ్ బిల్డప్ చేయగలరు. DC షంట్ జనరేటర్ లోడ్ చేసి దాని క్యారెక్టరిస్టిక్స్ గుర్తించగలరు. ఇంతటితో అభ్యాసం ముగిసింది. తర్వాత అభ్యాసంలో కలుద్దాం.